ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ చావు తెలివి. రచన లలితా శర్మిల గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తనకు తాను చాలా తెలివైన దానిలా భావించుకునే కాంతమ్మ ఉన్న ఒక్కగానొక్క కోడలు లక్ష్మిని చిత్రంగా సాధించేది. లక్ష్మి మంచి చీర కట్టుకోబోతే వద్దమ్మ, అసలే అందమైన పిల్లవు, దిష్టి తగులుతుంది అనేది. కోడలు మనసు పడి ఏదైనా పిండి వంట చెయ్యకపోతే అయ్యో నా తల్లి, అవి ఇవి తిని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను భరించగలనా అనేది. ఇలా ఉండగా సహజంగా భక్తురాలైన లక్ష్మి ఒకసారి ఏదో నోము నోచుకోవాలని తలపెట్టింది. అయితే అది కూడా సహించలేక కాంతమ్మ, అయ్యో వెర్రిపిల్ల, నోములు వ్రతాలు చేయడం కంటే నిర్మల భక్తితో ఆ దేవదేవుణ్ణి ధ్యానించడమే ఉత్తమ మార్గమని నువ్వు వినలేదా? తిండి కూడా సరిగ్గా తినకుండా ధ్యానంలో గడపడం వల్లనే మహర్షులు అంత గొప్పవాళ్ళయ్యారు అన్నది. అత్తగారు తనను నోము నోచుకోనివ్వదని లక్ష్మి గ్రహించింది. అయితే అత్తగారికి ఎదురు చెప్పే ధైర్యం లేని ఆమె చివరకు తనలో తాను, అవును నిజమే, భక్తి ఉండాలే గాని భగవంతుణ్ణి ఆరాధించడానికి నోములు వ్రతాలు అక్కర్లేదు. ఈ క్షణం నుంచి నిశ్చలమైన మనస్సుతో ఆ సర్వేశ్వరుణ్ణి ధ్యానించడం ఒక్కటే నా పూజ అనుకుని అలాగే చేయడం మొదలుపెట్టింది. కొన్నేళ్లు అలా జరిగాక వృద్ధురాలైన కాంతమ్మ చనిపోయింది. యమభటులు ఆమెను ముందుగా స్వర్గానికి తీసుకుపోయారు. మొదటి నుంచి తను మహా తెలివైన దానినని గర్వపడే కాంతమ్మ యమభటులు తనను స్వర్గానికి తీసుకువెళ్లడం చూసి మరింత గర్వపడింది. అయితే వాళ్ళు ఆమెను స్వర్గంలో ఉంచింది ఒక్క క్షణకాలం మాత్రమే. ఆమె ఇంకా స్వర్గమంతా కలియ చూడకుండానే యమభటులు ఆమెను యమపాసంతో బంధించి నరకానికి తీసుకుపోయి యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు. కాంతమ్మ యమధర్మరాజు కేసి చురచుర చూస్తూ, ఏమిటయ్యా ఇది, వీళ్ళు ముందు నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళి క్షణాల మీద ఈ నరకానికి తీసుకువచ్చారు, ఎందువల్ల అంటూ ప్రశ్నించింది. దానికి యమధర్మరాజు శాంతంగా, కాంతమ్మ, నువ్వు జీవితంలో సంపాదించుకున్న పుణ్యం నువ్వు ఒక్క క్షణం మాత్రమే స్వర్గంలో గడపడానికి సరిపోయేంతటిది. పోతే నీ పాపం పూర్తిగా ప్రక్షాళన కావడానికి నువ్వు 100 సంవత్సరాల పాటు నరకంలో ఉండవలసి ఉంటుంది అన్నాడు. ఆ మాట వింటూనే కాంతమ్మ, ఇదేం న్యాయం, అంత పాపం నేనేం చేశాను, ఉన్న ఒక్కగానొక్క కోడల్ని ఏనాడైనా ఒక చిన్న పరుషపు మాట అని ఎరుగుదునా అన్నది. అందుకు యమధర్మరాజు నవ్వి, నువ్వు నీ జీవిత కాలంలో ఎన్నడూ ఒక పరుషపు మాట కూడా అన్నని సంగతి నిజమే, కానీ త్రికరణాలైన మనోవాక్కాయ కర్మల్లో మనస్సు ప్రథమ స్థానం వహిస్తుంది. నీకు ఆ మనస్సుద్దే లోపించింది. మనసులో కల్మషం దాచుకుని పైకి ఆప్యాయంగా మాట్లాడే నీ వంటి వ్యక్తుల మాటలనే తేనె పూసిన కత్తులు అంటారు. నీ కల్మష బుద్ధి చివరకు నీ కోడలు నోములు నోచుకోవడాన్ని కూడా సహించలేకపోయింది. నీ అలవాటు ప్రకారం క్రోధాన్ని మనసులోనే దాచుకుని పైకి ఆ అమాయకురాలికి నిశ్చల ధ్యానం గురించి బోధించావు. ఆమె అలాగే భగవంతుణ్ణి ధ్యానంతోనే ఆరాధించి ఎంతో పుణ్యం సంపాదించుకున్నది అన్నాడు. నిజమా? అప్పట్లో ఆ సంగతి గ్రహించలేకపోయాను అంటూ కాంతమ్మ నివ్వెరపోయింది. నీ వంటి మూర్ఖులు అహంకారులు గ్రహించలేకపోవడం సహజం. ఏమైతేనేం, నీ కోడలు అంత పుణ్యాత్మురాలు కావడానికి పరోక్ష కారకురాలువి నువ్వు. అందువల్లనే నీకు క్షణకాలం స్వర్గంలో గడిపే అర్హత లభించింది. ఇహపరాలు రెండూ దక్కించుకోలేని చావు తెలివి నీది అన్నాడు యమధర్మరాజు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.